హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ట్ తేజం. నేను క్రియేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో ఏంటంటే మా ఇంటికి నేనే వాల్కేర్ వేసుకున్నాను. అది నేను ఒక్కదాన్నే. అండ్ ప్రైమర్ కూడా నేనే వేసాను. దీనికి పెయింటర్స్ని కానీ ఏ కూలోళ్ళని కూడా మేము పెట్టుకోలేదు. ఎందుకంటే మేము చేయగలననే నమ్మకం ఉండడం వల్లే మేము చేసాము. ఫస్ట్ మేము కూడా చేయగలమా లేదా అని అనుకున్నాం. మేము ఫస్ట్ ఒక చిన్న 1 or 2 kgs వాల్ పుట్టి బ్యాగ్ కొన్న తర్వాత మేము ట్రై చేసాము. బాగానే వస్తుందని నమ్మకం కలిగిన తర్వాతే మేము వెళ్ళి ఒక 4 bags వాల్ పుట్టి బ్యాగ్స్ కొనుక్కొచ్చుకున్నాం. ఆ షాప్ వాళ్ళు కూడా మేము కొన్నప్పుడు మీరు ఈ పని చేయలేరు, మీరు ఎక్కడ చేయగలుగుతారు, పెయింటర్స్ని పెట్టుకోండి అయిపోయింది అని అంటూ ఉన్నారు. కానీ మాకు బడ్జెట్ లేదు, ఇంకా చేసేది లేక మేమే ఎలాగోలా వేసుకుందామని మేము తెచ్చుకున్నాం. ఇంకా చేస్తూ ఉండే కొద్దీ అదే చాలా బాగా వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, అంతా చాలా నీట్గా ఎలా ఉందో, షైనింగ్గా. ఇంకో విషయం, ఇక్కడ తలుపులకి కిటికీ గ్రిల్స్కి కూడా మేమే పెయింట్ వేసుకున్నాము. ఫస్ట్ దానికి జింక్ ప్రైమర్ 2 coatingలు వేసాము. తర్వాత మామూలు ఎనామిల్ పెయింట్ 2 coatingలు వేసాము. ఆ కిటికీ గ్రిల్స్ ఇంకా తలుపులకి పెయింట్ వేయడానికి నాకు తెలిసి ఒక 3,000 రూపాయల దాకా మనకి తీసుకుంటారు బయట అయితే. నా వాయిస్ ఇగ్నోర్ చేయండి, ఓన్లీ ఇన్ఫర్మేషన్ వరకే తీసుకోండి. మాకు ఈ పని గురించి అసలు ఏం తెలీదు. మేము దీని డీటెయిల్స్ అన్నీ కేవలం యూట్యూబ్ ద్వారా చూసే చేసుకున్నాము. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా ఉంటాయి వీడియోలు. కానీ నేను ఇక్కడ ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, మాకు ఎలా వచ్చింది, ఎంత బడ్జెట్ అయింది, ఏమేమి టూల్స్ మేము కొన్నాము అనేది మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను. మాకు ఈ పని చేయడానికి వాల్కేర్కి 15 రోజులు, ప్రైమర్కి 1 వారం పట్టింది. ఇంకా దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే, ఫస్ట్ మెయిన్ బ్లేడ్స్, వాల్కేర్ బ్లేడ్స్ అని అడిగితే మనకు షాప్లో ఇస్తారు. ఇంకా శాండ్ పేపర్స్ అనేవి మనకి ఫస్టే అవసరం లేదు. మొత్తం వాల్కేర్ 2 coatings పెట్టేసినాక రఫ్ చేస్తారు. ఆ రఫ్ చేయడానికి యూజ్ చేస్తాము ఈ పేపర్లు. ఇదైతే వాల్ పుట్టి, ఏషియన్ వాటర్ ప్రూఫ్ వాల్ పుట్టి వాడాము మేము. ఒక్కొక్క బ్యాగ్ వచ్చి 945 రూపాయలు పడింది. అండ్ ఇందులో టోకెన్స్ కూడా వస్తాయి మనకి. 75 రూపాయలు, 100 రూపాయలు అలా ఒక్కో బ్యాగ్లో ఒక్కో టోకెన్ వచ్చింది. 40 kgల బస్తా ఇది. దీనికి స్టాండ్స్ అయితే కంపల్సరీ, మనం పై వైపు నేయడానికి యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఒక లైట్ అయితే చూసుకుంటున్నాం కదా, ఇది శాండ్ పేపర్ రఫ్ చేసేటప్పుడు మనకి బాగా ఉపయోగపడిద్ది. లైట్ లేకుండా చేయడం అంటే కష్టం. అదేవిధంగా నేను పెయింట్ కూడా వేసానని చెప్పాను కదా, అంటే ప్రైమర్ ఓన్లీ వైట్ కోట్. దానికి కావాల్సినవి రోలర్స్, ఇవి 2 కాటన్ రోలర్స్. తర్వాత బ్రషెస్, మనకి ఏవి కావాలంటే వాటి చేయొచ్చు. మాకు ఏది కంఫర్ట్ ఉంటుందో తెలియదు కాబట్టి ఇవి అన్నీ కొనుక్కొచ్చాము. 2 యూజ్ చేసాము. ఇవి చిన్న రోలర్ ఎందుకంటే గేట్కి పెయింటింగ్ వేయడానికి తెచ్చాము. ఇదైతే స్పాంజ్ రోలర్. కాటన్ రోలర్తో ఒకసారి వాల్కి అప్లై చేసినాక స్పాంజ్ రోలర్తో ఫినిషింగ్ ఇస్తే వాల్ స్మూత్గా ఉంటుంది. దానికోసం ఇది వాడతారు. ఇది గేట్కి యూజ్ చేసిన మెటల్ ప్రైమర్, జింక్ ప్రైమర్ అంటారు. ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తారు. అది దాన్ని ఒక 2 coatings వేయాలి మనము. మెటల్ గేట్స్కి, గ్రిల్స్కి పెయింట్ వేసినప్పుడు అలా దాన్ని యూజ్ చేస్తారు. తర్వాత మామూలుగా మనకి ఏదైనా కలర్ వేసుకోవడానికి మన ఇష్టం వచ్చిన కలర్ కొనుక్కోవచ్చు. మేము ఇక్కడ సాటిన్ బ్రౌన్ కొన్నాము, చాక్లెట్ బ్రౌన్ కలర్ కోసం. అదేవిధంగా మేము వాల్ పుట్టి బ్లేడ్స్ యూజ్ చేశాను అన్నాను కదా, ఆ బాక్స్ 350 పడింది. మేము 2 కొన్నాము. ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి పని ఉండటం వల్ల. మా అమ్మ అయితే రోజు వచ్చి ఆ పుట్టి అయితే మిక్స్ చేసేది, కానీ మా నాన్నకి వర్క్ ఉండటం వల్ల కుదరదు. ఇంకా మేమే వేసుకున్నాము. ఇదైతే ప్రైమర్. ఈ ప్రైమర్ మాకు ఒక బకెట్ పట్టింది ఇల్లు మొత్తం లోపల. వీటి ప్రైజెస్ అన్నీ అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మాకు టోటల్ 8 వాల్ పుట్టి బ్యాగ్స్ పట్టినాయి.
ఇది ఇంటీరియర్ వాల్ ప్రైమరు ఒక బకెట్ పెట్టింది. మాకు టోటల్ వచ్చేసి ఎంత అయిందంటే దగ్గర ఒక 11 నుంచి 12,000 దాకా డబ్బులు అయితే ఖర్చు అయినాయి మాకు. అదే మనకి ఈ వర్క్ అంతా చేసినందుకైతే వాళ్ళు మేము ఫస్ట్ ఒకళ్ళని కాంటాక్ట్ అయ్యి అడిగితే వాళ్ళు 25,000 ఛార్జ్ చేశారు. మేము 25,000 ఇవ్వలేకపోయాము. మా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు. మాకు ఎటు టైం ఉంది కాబట్టి మేము చేసుకోవచ్చు అని చెప్పి మేమే చేసుకున్నాము. కాబట్టి మేము 25,000 సేవ్ చేసాము. ఇంకా కిటికీ గ్రిల్స్, తలుపులు, బయట మెయిన్ గేటు వీటన్నిటికి కూడా పెయింట్ వేసినందుకు అవి ఒక కనీసం 3,000 దాకా మనల్ని అయితే అడుగుతారు. వాళ్ళు అడగడంలో తప్పులేదు. ఎందుకంటే మాకు వేసిన తర్వాతే తెలిసింది ఈ పని ఎంత కష్టమో. మేము సింపుల్ అనే అనుకున్నాం కానీ చాలా రోజులు కష్టపడ్డాం మేము కూడా. దానికి తగ్గ డబ్బులు అయితే మిగిలినవి. వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. ఈ పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ముక్కుకైతే మాస్క్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ పుట్టి లోపలికి పీల్చకూడదు. అలాగే పెయింట్ ఆ స్మెల్స్ పీల్చడం కూడా చాలా ఆరోగ్యానికి హానికరమే. వాళ్ళు చేసే పని నిజంగా గ్రేట్ అనిపించింది మాకైతే అనుభవించినాక. నేను చెప్పింది అయితే కేవలం ఇంటీరియర్ వరకే. మేము ఇంటీరియర్ వరకే చేసాము. ఎక్స్టీరియర్ అయితే మేము చేయలేము, అది కష్టం. బయట చాలా హైట్గా ఉంటుంది కాబట్టి అది మేము పెయింటర్స్కే ఇవ్వాలనుకుంటున్నాము. అది కేవలం ఒక వైట్ ప్రైమర్ వేస్తాం. మేము పెయింటింగ్ అయితే ప్రస్తుతానికి వేయము. డబ్బులు ఉన్నప్పుడు మేమే పెయింట్ కూడా వేసుకుంటాము. కానీ ప్రస్తుతానికి బడ్జెట్ లేక ఆగిపోయాము. నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మాది కొత్త ఇల్లు అయినా మేము ధైర్యం చేసి మేము ప్రైమరు వాల్ కేరు పెట్టుకున్నాము. అలాగే మీరు ఒకవేళ మీ వాల్స్ని రీమోడలింగ్ చేయాలనుకున్నా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒక్కొక్క గది అలా తీసుకొని మీరు ట్రై చేయొచ్చు. అంత కష్టమే ఉండదు. అంటే కష్టమే కానీ మనకి చేసే కొద్దీ బాగా సింపుల్గా ఉండిద్ది. మనకైతే యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఎలా వేయచ్చని. మేమైతే మొత్తం యూట్యూబ్లో చూసే చేసాము. ఈ వీడియో అయితే ఇంతవరకేనండి. నేను ఇంకా ల్యాగ్ తెలుసుకోలేదు. ఇప్పటికే చాలా ల్యాగ్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.